ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలుపుకు వైసీపీ ఓటమికి, అది కూడా భారీ ఓటమికి మల్లగొల్లాలు పడాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందని దీనికి రాజకీయ మేధావులు కూడా అవసరం లేదు. వాళ్ళ రివ్యూలతో పని లేదు. జ్యోతిష్కుల కానీ, న్యూమరాలజీ కానీ, వాస్తు పండితులు కానీ అక్కర్లేదు. సగటు మనిషి మనసు చాలు గెలుపు ఓటములు లెక్కించడానికి. మనం మార్కెట్లోకి వెళ్తే బెండకాయలు ముదిరినయా లేవో తెలుసుకోవాలంటే కొనలో ఉంచి చూస్తాం. ఇరిగిపోతే ఆ బెండకాయ కొనుక్కుంటాం. అదేవిధంగా దొండకాయలు అయితే పండినయో లేవో చూస్తాం. వంకాయలు అయితే పుచ్చులా ముదురులా చూస్తాం. అదేవిధంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఏమొస్తుంది, ఈ పార్టీ అధికారంలో ఉంటే ఏముంటుంది అనేది ఆలోచించారు జనం. ఆలోచించడంతో 3,000 రూపాయలు ప్లస్ 500 పెరగడానికి 5 ఏళ్ళు ఆగాలి. 6 నెలలకి 250, 6 నెలలకి మరో 250, అంటే 2.5 ఏళ్ళకే సగం. అంటే 5 సంవత్సరాల్లో సగభాగం అయితే ఒక 250 పెరుగుతుంది. అది జరిగేది. అదేవిధంగా పెన్షను టీడీపీ హయాంలో అయితే కూటమి ఆధ్వర్యంలో 1000 పెరుగుతుంది. 1000తో పాటు 3 నెలల అదనంగా 3,000 రూపాయలు కూడా కలిపి జరిగిపోయినట్టుకి ఇస్తామని చెప్పడం జరిగింది. అదే వికలాంగులకైతే 9,000. ఇదే విధంగా మహిళలకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 1,500 రూపాయలు చొప్పున ప్రతి నెల 3 గ్యాస్ బండ్లు ఫ్రీ. దాంతోపాటు సంవత్సరంలో 3 ఉచిత గ్యాస్ బండ్లు ఫ్రీతో పాటు ఇంకో విషయం ఏంటంటే, అమ్మఒడి పథకం వాళ్ళు పెట్టి 15,000ది 17,000 చేసి 2,000 రూపాయలు మళ్ళీ స్కూల్ ఖర్చులకి ఉంచితే, దాంతో దీంతో పని లేకుండా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది కూటమి ఆధ్వర్యంలో. దీంతోపాటు పెన్షన్ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. ఇన్ని రకాలుగా చూసుకొని ఏది లాభం ఏది నష్టం అనేది చూసుకుంటారు కూడా. వాస్తవం అంతే కదా. అంతే తప్ప జరిగిపోయింది నేను ఈ రకంగా చేశా కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంతే చేస్తా కాబట్టి అంటే జనం ఆలోచించింది ఏంటంటే, మేము ఓట్లు వేసాం, మాకు మీరు చేసిన దానికి సరిపోయింది, మళ్ళీ మేము కూటమికి ఓట్లు వేస్తున్నాం, వాళ్ళు ఇచ్చేది మాకు ఉపయోగపడుతుంది, మా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు వెళ్ళినట్టుగా ఉందని ప్రతి ఒక్క సగటు మనిషి కూడా ఆలోచనలకు రూపం ఇది అని తెలుస్తోంది. మరింత సమాచారంతో మరోసారి మేము ముందు నమస్కారాలతో సర్వేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా, BA పాలిటిక్స్ ఉంటాను. మరి థ్యాంక్ యూ.